ప్రేమ తీరంలోకి మీకు స్వాగతం. దిస్ ఇస్ నవీన్ స్టోరీ టెల్లర్. ఈరోజు మౌనరాగం ఎపిసోడ్ 4. స్టోరీ వినబోయే ముందు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఎపిసోడ్ 4 మొదలు. భేటీ మరియు ముప్పు. సేఫ్ హౌస్లో రోజులు గడిచాయి. నేను రమ్య సహాయంతో లాయర్ని కలిశాను. డొమెస్టిక్ వైలెన్స్ కేస్ ఫైల్ చేశాం. ప్రొటెక్షన్ ఆర్డర్ కోసం కోర్టుకు అప్లై చేశాం. రోజు రాత్రి నిద్ర పట్టకుండా భూపతి ముఖం కళ్ళ ముందు వస్తుంది. అతను ఊరంతా వెతుకుతున్నాడని, పోలీసులకు కంప్లైంట్ చేశాడని, ఆమె నా ఆస్తి ఎవరు తీసుకెళ్ళలేరు అని గర్జిస్తున్నాడని రమ్య చెప్పింది. కానీ నా మనసు ఇప్పటికీ సూర్య వద్దే ఉంది. అతను నన్ను నిజంగా మరిచిపోయాడా, లేదా నాకు ఇంకా ఆశ ఉందా? ఒక ఉదయం రమ్య నా దగ్గరకు వచ్చి, పల్లవి, ఒక అబ్బాయి నిన్ను కలవాలని అడుగుతున్నాడు. అతని పేరు సూర్య అంది. నా హృదయం అతను ఇక్కడే ఉన్నాడా అని అడిగాను. నా హృదయం ఒక్కసారిగా ఆగిపోయింది. కళ్ళు నిండిపోయాయి. రమ్య నవ్వి, అవును, 2 రోజులుగా ఊరంతా వెతుకుతున్నాడు. చివరగా మా ఎన్జిఓకి వచ్చాడు. నిన్ను చూడాలని, మాట్లాడాలని అడుగుతున్నాడు. కానీ నీ ఇష్టం మీదే ఆధారపడి ఉంది. నేను ఒక్క క్షణం ఆలోచించాను. భయం, కోపం, ప్రేమల మధ్య అన్నీ ఒకేసారి మనసులో తిరిగాయి. చివరికి నేను తల ఊపాను. కలవాలని అంది. మధ్యాహ్నం 3 గంటలకు సూర్యని ఒక చిన్న గదిలోకి తీసుకొచ్చారు. నేను గది మూలలో నిలబడి ఉన్నాను. అతను లోపలికి అడుగు పెట్టగానే మా కళ్ళు కలిశాయి. సూర్య మారిపోయాడు. ముఖం సన్నగిల్లి, కళ్ళు కింద నల్లటి వలయాలు, జుట్టు పెరిగి బట్టలు మడతలు పడ్డాయి. అతను నన్ను చూసి ఒక్క క్షణం నిలబడిపోయాడు. తర్వాత మొదటి మాట అతని నోటి నుంచి బయటకు వచ్చింది. పల్లవి. ఆ పేరు అతని గొంతులో ఎంత బాధ ఉందో నాకు తెలిసింది. నేను మాట్లాడలేకపోయాను. కన్నీళ్ళు మాత్రమే ప్రవహించాయి. సూర్య ముందుకు అడుగు వేసి నా దగ్గరకు వచ్చాడు. కానీ నేను వెనక్కి తప్పుకున్నాను. దూరంగా ఉండు అని చెప్పాను. అతని ముఖం వాడిపోయింది. నేను తప్పు చేశాను పల్లవి. నీ తల్లి చెప్పిన మాటలు నమ్మేశాను. నిన్ను వదిలేశాను. నీ బాధలు తెలియకుండా నేను బతికాను. కానీ ఆ బతుకు నరకమైపోయింది అని అతను గొంతు బిగపట్టాడు. దయచేసి క్షమించు. నేను ఏడుస్తూ అడిగాను. నువ్వు ఒక్కసారి కూడా నన్ను వెతకలేదు సూర్య. నమ్మకం పోయిందని ఒక్కసారిగా అడగలేదు. నేను ఎంత బాధపడ్డానో నీకు తెలియదు. అతను నేలపై కూర్చున్నాడు. నీకు నాపై ఇష్టం లేదని నీ తల్లి చెప్పింది. నువ్వు సంతోషంగా ఉన్నావని నేను నిన్ను బాధ పెట్టకూడదని వదిలేశాను. కానీ ఆ తర్వాత నాకు జీవితం శూన్యమైపోయింది. రోజు నీ గురించే ఆలోచించేవాడిని. నిన్ను కలవాలని, క్షమాపణ అడగాలని. ఇప్పుడు వచ్చాను. ఆ క్షణంలో నా గుండెలో ఏదో కరిగిపోయింది. నేను అతని దగ్గరకు వెళ్ళి అతని చేతులు పట్టుకున్నాను. నేను కూడా నిన్ను మరవలేకపోయాను సూర్య. కానీ ఇప్పుడు నా జీవితం చాలా మారిపోయింది. నేను ఇంకా భయంలోనే ఉన్నాను. మేము గంటల తరబడి మాట్లాడాం. ఆ బాధలు, ఆ కన్నీళ్ళు, ఆ నమ్మకం చెదిగిన క్షణాలు అన్నీ బయట పెట్టాం. చివరికి సూర్య ఒక వాగ్దానం చేశాడు. నీకు ఏ రూపంలోనైనా సహాయం చేస్తాను. నీ బాధలు తీర్చడానికి నా జీవితాన్నైనా ఇస్తాను. కానీ నువ్వు సంతోషంగా ఉండాలి. అది నాకు చాలు. ఆ రోజు మేము మళ్ళీ ఒకరినొకరు కౌగిలించుకోలేదు. కానీ ఆ మధ్యలో ఒక కొత్త బంధం మొదలైంది. నమ్మకం తిరిగి పుట్టింది.
కానీ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. మరుసటి రోజు రాత్రి సేఫ్ హౌస్ దగ్గర ఒక గొడవ జరిగింది. భూపతి తన స్నేహితులతో కలిసి వచ్చాడు. నా భార్య ఇక్కడే ఉంది, ఆమెకు నువ్వు ఇవ్వండి అని గర్జిస్తున్నాడు. పోలీసులు వచ్చారు. రమ్య, సూర్య అందరూ నన్ను రక్షించడానికి ప్రయత్నించారు. కానీ భూపతి నన్ను చూడగానే కళ్ళల్లో ఆగ్రహం, కోపం, అధికారం కనిపించాయి. నువ్వు ఇలా చేస్తావని నేను ఊహించలేదు పల్లవి. నువ్వు నాది, ఎప్పటికీ నాదే అని అరిచాడు. సూర్య ముందుకు వచ్చి, ఆమె ఎవరి ఆస్తి కాదు, ఆమెకు తన జీవితం మీద హక్కు ఉంది. మీరు ఆమెను హింసించారు, ఇక దగ్గరకు రాకండి అని గట్టిగా చెప్పాడు. భూపతి సూర్య వైపు చూసి నవ్వాడు. నువ్వా? ఆ ముష్టివాడివి కదా, ఇప్పుడు ఆమెను రక్షిస్తావా? చూద్దాం. పోలీసులు భూపతిని అరెస్ట్ చేశారు. కానీ అతని కళ్ళల్లో ఆ చివరి చూపు, అది ఒక హెచ్చరికలా అనిపించింది. ఇది ముగింపు కాదు, ఇంకా యుద్ధం మిగిలి ఉంది. నేను సూర్య చేతిని గట్టిగా పట్టుకున్నాను. నేను భయపెడుతున్నాను సూర్య. అతను నా కళ్ళల్లోకి చూసి, నేను ఉన్నాను పల్లవి, ఇక నీ ఒంటరితనం అంతం, మనం కలిసి ఈ పోరాటం పూర్తి చేస్తాం అన్నాడు. ఆ రాత్రి నేను మొదటిసారి నిర్భయంగా నిద్రపోయాను. కానీ మనసులో ఒక ప్రశ్న మిగిలే ఉంది. భూపతి ఇంకా లొంగడం లేదు. అతని ప్రతీకారం ఎలా ఉంటుంది? ఇక భూపతి జైలు నుంచి బయటకు వచ్చి పల్లవిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఏం చేస్తాడు? సూర్య, పల్లవి కలిసి ఒక కొత్త జీవితం మొదలు పెట్టగలరా? పల్లవి తన మౌన రాగాన్ని పూర్తిగా బయటపెట్టి స్వేచ్ఛ పొందుతుందా? ఇదంతా తదుపరి ఎపిసోడ్ 5లో చూడబోతున్నాం. ఫ్రెండ్స్, మీకు నేను డైలీ 2 ఎపిసోడ్స్ పెడుతున్నాను. దయచేసి కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని ఆశిస్తూ, పూర్తి వరకు చూస్తారని ఆశిస్తూ, ఇక ఎపిసోడ్ 6 కోసం వేచి ఉండండి. పల్లవి జీవితం మరింత ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఇక మరో ఎపిసోడ్ 6తో మౌనరాగం పూర్తవుతుంది. ఇక 6వ ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ నవీన్ సైనింగ్ ఆఫ్. ధన్యవాదాలు.